రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 50 రోజులు పూర్తయిన సందర్భంగా బాబు పాలన రాష్ట్ర పురోగతి పేరుతో సదస్సు. తెలుగు శక్తి ఆధ్వర్యంలో దస్పల్లా హోటల్లో సదస్సు హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీ శ్రీనివాసానంద సరస్వతి. స్వామి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ, వైసీపీ పాలనలో ఆలయాలకు, దేవుడు భూములకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో సుమారు 300 దేవాలయాలపై దాడులు జరిగాయి. ఉత్తరాంధ్రలో దేవాలయాలు, సంస్థలకు చెందిన వేల ఎకరాలను పిల్ల రాక్షసుడు విజయసాయిరెడ్డి దోచుకున్నాడు. దేవాలయాల నుంచి వచ్చిన ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి పథకాలకు వాడుకోవడంతో పాటుగా తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల క్షేత్రం నుంచి ప్రక్షాళనను ప్రారంభించారు. దేవుళ్ళు శాపాలు జగన్మోహన్ రెడ్డికి తగిలాయి, అందుకే ఘోరంగా ఓడిపోయారన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు పూర్వ వైభవం వస్తుంది. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి కాషాయాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను కొట్టేశారు. రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చాయి అని ఈ సందర్భంగా స్వామి శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తదుపరి మాట్లాడుతూ, అవినీతి అక్రమాల తుఫాను రాష్ట్రంలో వెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదు, భవిష్యత్తులో చూడము అని అన్నారు. రాజ్యాంగం ముఖ్యమంత్రికి ఇచ్చిన అధికారాలలో సవరణ చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకుని వైసీపీ ప్రభుత్వానికి అప్పులు ఇచ్చిన బ్యాంకులపై చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం రాకపోతే రాష్ట్ర సర్వనాశనం అయిపోయేది. అన్యక్రాంతం అయిపోయిన ప్రభుత్వ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో అధికారులు ఇంకా గాడిలో పడలేదు. ఇప్పటికీ ప్రభుత్వానికి సహకరించడం లేదు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి అనేక మంది నాయకులు మోసపోయారన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోయిన తరువాత ప్రజల పండుగ చేసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా ప్రజలు కూటమికి అత్యధిక మెజారిటీ ఇచ్చారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలనను పాలకులు అందించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన చేశారు కాబట్టే చిత్తుగా ఓడిపోయారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సహకారంతో, ప్రధాని మోడీ సలహాలతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఒక్క హామీని నెరవేర్చలేదు అని ఎమ్మెల్యే వంశీకృష్ణ కామెంట్ చేశారు. చివరిగా డాక్టర్ మమతా చౌదరి మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో రాష్ట్రం అట్టడుగులో మునిగిపోయిందని, ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అనేది మ్యాప్లో ఎక్కడా కనబడలేదని, ఒక బ్లాక్ స్పాట్ గానే మిగిలిపోయిందని, ఏపీ అంటే జగన్ రెడ్డి అని, ప్యాలెస్లు, వైజాగ్ అంటే గంజాయి క్యాపిటల్ గా మారింది అని మమతా చౌదరి కామెంట్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఆనందం, అందం వచ్చిందని, ముందు ముందు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తూ ప్రజలకు మంచి పరిపాలన అనేది అందిస్తున్నదనేది ఈ సందర్భంగా తెలిపారు. రామ సార్ పట్టుకోమని నమస్కారాలు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం ముఖ్య ఉద్దేశం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటే నిన్నటి 50 రోజులు పూర్తయింది. బాబు పాలన, రాష్ట్ర పురోగతి అన్న దానిపైన పెట్టాం. గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని రంగాలు
ఈ రంగం కాదు అన్ని రంగాలు సర్వనాశనం అయిపోయింది తప్ప ఏ ఒక రంగం కూడా పోవాలి. ఈరోజు ఇండస్ట్రీస్ నుంచి పిలిచాం, అన్ని రంగాల నుంచి పిలిచాం. మా కాన్సెప్ట్ ఒకటే, అన్ని రంగాలు బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి. గత ప్రభుత్వంలో దాచుకుంటాం, దోచుకుంటాం, దండుకుంటాం, పెంచుకుంటాం, పోకలాడటం ఎంజాయ్ చేసే తప్ప పంచభూతాలు దోచుకుపోయారు. ఈ రాష్ట్రాన్ని ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు అంటే గర్వపడి ఉండే ఆంధ్రప్రదేశ్ని ఇలా ఆఖరి రాష్ట్రం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి ప్రమాణ చేసిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ని ఎలా బయటకు తీసారు, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, తెలుగు వాడు గర్వపడేలాగా చెప్పాలని సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా ఈ రాష్ట్రాన్ని అడవుపరిచయం చూడలేదు. ఈ రాష్ట్రాన్ని ఎలాగ బయటపడి అన్ని రంగాల్లో నంబర్ 1 పెట్టి భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్గా ఆంధ్రప్రదేశ్ పెట్టాలని ఆయన సంకల్పంతో వ్యక్తి ఒక విజువల్ చంద్రబాబు చేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని నాడు ప్రజలు ఏదో జగన్మోహన్ చేస్తారని 2014-19 చంద్రబాబు చేసిన 19 ఒక ఆశతో గెలిపించారు. ఆశే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టణానికి నాందిని మనం చేస్తాను. కానీ ఈరోజు ప్రజలు నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్ణ వివిధ పోరాడాలని నాడు అదే స్ఫూర్తి వల్ల ప్రతి యువత, మహిళ, రైతు, కార్మిక అన్ని వర్గ ప్రజలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరూ ఒకే మాట, జగన్ పోవాలి, బాబు రావాలి అని విధంగా పనిచేశారు. అందువల్ల 5 కోట్ల మందికి నేను అందరికీ నా ధనం తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను పెట్టింది ఒకటే, ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి కాదు, ప్రజా సేవకుని, నేను రాజుని కాదు, ప్రజల మనసుని చెప్పిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇటుగా మనం చూసాం, పోలీసులు ఒకటే చెప్పారు, నేను వస్తున్నానని చెప్పి ఎక్కడ ట్రాఫిక్ ఆపదని చెప్పారు. మరి గత ముఖ్యమంత్రి ఆయన ఎక్కడ వెళ్తారంటే రోడ్లు బ్లాక్ చేయటం, చెట్టులు లెక్కేయటం, పరదాలు కట్టేయటం, ఆఖరికి హెలికాప్టర్లో వెళ్ళినా సరే కింద ట్రాఫిక్ ఆపేస్తున్నారు. ఇంత దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు. ఈరోజు ఒకటే, ఇంతమంది ప్రజలు పెరగడం కారణం ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలను, ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయాన్ని పూర్తిగా ప్రశ్నించేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని రంగాలని ఒక్కొక్కరిని తీసుకొచ్చారు. అన్ని రంగాలు ప్రక్షాళన చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని పూర్వవైభవం నిలబెట్టాలి అనే లక్ష్యంతో తెలుగు శక్తి పోరాడుతుంది. నాడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పెడితే నవ పాటలు తీసుకొచ్చి జగన్మోహన్ భయపెట్టా. నేను ఎప్పుడూ భయపడలే. ఎన్నో బెదిరింపులు వచ్చినా, ఎన్నో వచ్చినా రాష్ట్రం కోసం, చంద్రబాబు కోసం ఒక సైనికుడు మాదిరిగా పోరాటం చేసే తప్ప ఎప్పుడు తల దించుకోలేదు, తల ఉంచలే. నన్ను వేపెట్టే చాలా ట్రై చేసి 5 సంవత్సరాలు ఎక్కడ ఒక్క కేసు లేకుండా పోరాటం చేశాను. ఆట జగన్ నువ్వులో పెట్టావు, వేట ఎవరు నేను చూస్తానని చెప్పారు, చెప్పినట్టే వేటగాడిలాగా జగన్మోహన్ చూపించాం. అందువల్ల ఈ విజయంలో ప్రతి ఒక్క తెలుగుది అందరికీ ఉందని మనం చేస్తున్నాం. ఇది ప్రజల విషయం. అందువల్ల ఇప్పుడు నేను కోరేది ఒకటే, మీ అన్ని రంగాల సమస్యలు ఉన్నాయి, ప్రతి ప్రజలకి సమస్యలు ఉన్నాయి, నేను కాదన్ను. కానీ చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి ఆయన ఇచ్చిన హామీలన్నీ నిలబడతారు తప్ప మాట తప్పడం, మడం తప్పడం ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అందువల్ల లేట్ అవ్వచ్చు కానీ డెఫినెట్గా చెప్పిన దానికంటే ఎక్కువ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టించి ఏదో చెయ్యాలి. సంపద సృష్టించకుండా అప్పు చేసి ఎండాలు అడుగుతున్నాం. జగన్మోహన్ చేసింది అదే, అప్పులు చేసి నడిపారు తప్ప సంపద సృష్టించలేదు. అందువల్ల నేను కోరేది ఒకటే, ప్రజలందరినీ డెఫినెట్గా చంద్రబాబు యువతకి అందరికీ మంచి భవిష్యత్తు చేస్తారు. డెఫినెట్గా మనం తెలుగు అని చెప్పి కాల్ రెగ్యులేషన్ లాగా చేసి సత్తా దమ్మును మీరు చంద్రబాబు మొదలు చేస్తున్నాం. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో హిందూ మతాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇవాళ శ్రీనివాసానంద స్వామి గారు మాట్లాడుతున్న పోతున్నారు. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః, సభా సరస్వతీ నమః.
దయచేసి మాట్లాడకూడదు. అయ్యా మాట్లాడకూడదు దయచేసి. సభలో ఉండేటటువంటి పెద్దలందరికీ కూడా భగవద్ ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ, సభలో ఉండేటటువంటి బంధువులందరికీ కూడా ఆత్మ బంధువులకి, అలాగే మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా ఈరోజు మన పెద్దలు పారిశ్రామిక ముందు చెప్పారు, మన సనాతన హిందూ ధర్మం అని. ఆలస్యంగా మన ప్రీతమ చిరంజీవి, మన ఎమ్మెల్యే వంశీ గారు కూడా స్వామి వివేకానందుల వారు ఆయన చికాగో వెళ్ళేటప్పుడు ఆయనకి 2 నిమిషాలు అవకాశం ఇచ్చారు. మన భారతీయ సనాతన వేదాంతం ద్వారా గొప్పతనాన్ని చెప్పడానికి మధ్యాహ్నం 12:28 నిమిషాలకు ఇచ్చారు ఆయనకు అవకాశం. చాలా దూరం నుంచి వచ్చాడు, భారతదేశం నుంచి వచ్చాడు, చాలా సుదూర ప్రాంతం. అందులోన ప్రొఫెసర్ రైట్ అనేటటువంటి ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గొప్ప మేధావి, ఆయన రికమెండ్ చేశారు స్వామి వివేకానందుల వారికి. ఆయన ప్రశంసిస్తూ 1000 మంది ఆచార్యులు ప్రొఫెసర్స్ కలిస్తే స్వామి వివేకానంద దగ్గర ఒక 1% మాత్రమే 1000 మంది పెద్ద పెద్ద డీమ్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ కలిసినా కూడా మనం స్వామి వివేకానంద దగ్గర ఉండే జ్ఞానానికి 1% మాత్రమే మనం కొలతూద్దాం అన్నారు. అటువంటి ప్రశంసిస్తే తప్పనిసరిగా వారికి అవకాశం ఇచ్చారు స్వామీజీ. ఆయన ముందే మా ప్రియతమ అమెరికా సోదర సోదరీమణులారు అంటూ ప్రారంభించారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, స్వామి వివేకానందుల వారు ఆ రోజు చెప్పారు, ప్రపంచంలో ఎన్ని ఆచారాలు ఉన్నా, ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నా, ప్రపంచంలో ఎన్ని ధర్మాలు ఉన్నా, అన్ని మతాలకి, అన్ని ఆచారాలకి, అన్ని సాంప్రదాయాలకి తల్లి వంటిది నా సనాతన హిందూ ధర్మం అంటే మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అంటూ ఆయన మన సనాతన వైభవాన్ని చెబుతూ 5:30 గంటలు వారికి ఇచ్చిన 2 నిమిషాలు అయితే 5:30 గంటలు వారు మాట్లాడితే సభలో అందరూ ఆకలి మర్చిపోయారు, ఎవరెక్కడ ఉన్నారో తెలియదు. అటువంటి ఉన్నతమైనటువంటి మన దేశం గొప్పతనాన్ని ఆ రోజు ఆ ప్రపంచ సభలో వారు చాటి చెప్పారు. కాబట్టి అటువంటి సనాతన ధర్మం మనది. ప్రపంచంలో ఎవరు కూడా సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు అనేటటువంటి మాటలు ఎక్కడా కూడా మనకి వినిపించవు. ప్రత్యేకంగా మేము బాగుండాలి, మా దేశం బాగుండాలి, మా మతం బాగుండాలి, తప్పేమీ లేదు. అలా కోరుకోవడం మనం తప్పు పట్టడం లేదు. కానీ వారి ప్రార్థనలు అలా ఉంటాయి. కానీ ప్రపంచంలో ఒక సనాతన హిందువులు మాత్రమే వసుధైక కుటుంబం. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కస్య దుఃఖ భాగ్ భవేత్. ప్రపంచం అంతా కూడా నా సోదరులే, ప్రపంచం అంతా కూడా నా కుటుంబమే, అందరికీ కూడా ఆనందము కలగాలి, ఎవరు దుఃఖపడకూడదు అనేటటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఒక మన భారతీయ హిందూ ధర్మానికి సొంతం. అటువంటి హిందూ ధర్మాన్ని ఈ రాష్ట్రంలో దేవాలయ భూములు, దేవతామూర్తులు, ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు ఒకటి కాదండి, అన్నీ కూడా ఈ 5 ఏళ్లలో మరి ఒక రాక్షస పాలన. ఆనాడు గజనీ మహమ్మద్, గోరీ మహమ్మదులు దండయాత్రలు చేసేటప్పుడు మనం చరిత్రలో చెప్పుకున్నాం. వారు గుజరాత్ సోమనాథీశ్వర స్వామి ఆలయాన్ని చిత్రం చేసి అక్కడ ఉండేటువంటి వజ్ర వైడూర్యాలు, బంగారాన్ని ఏనుగుల మీద ఎత్తుకుపోయారని, చాలా ఆలయాలు దాదాపుగా కొన్ని వేల ఆలయాలని నాశనం చేశారని, హిందూ పూజారిని హింసించారని మనం చరిత్రలో మనం చెప్పుకున్నాం. కానీ ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ చరిత్రను ఒక్కసారి మనందరికీ కూడా ఒకసారి మన కళ్ళను చూశారు. ఆయన ఓహో ఇలా ఉంటుందా, ఆనాడు ఎప్పుడో మేము చెప్పుకోవాలని చూశాం.
ఏది పాఠ్యాంశాల్లో ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎంత బాధాకరం అంటే అర్చకులు యజ్ఞోపవేతాలు తెలిపారు. దేవాలయంలో భగవంతుడికి భక్తుడికి మధ్యవర్తిత్వంగా ఉండి అందరి యోగక్షేమాలు కోరేటటువంటి అర్చకుల్ని తన్నారు, దాడులు చేశారు, ఆలయాలని ముక్కలుగా చేశారు. రామతీర్థంలో రాముడి శిరస్సునే త్యాగం చేశారు. సాక్షాత్తు విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాలు మాయం చేశారు. అంతర్వేదిలో నరసింహస్వామి రథాన్ని దగ్ధం చేశారు. కొండపిట్టకొండ నెల్లూరు జిల్లాలో అక్కడ ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి రథాన్ని దగ్ధం చేశారు. పిఠాపురంలో 28 దేవాలయాల్లో ఒకే ఒక రాత్రి దేవతా విగ్రహాన్ని ముక్కలుగా చేశారు. 1 కాదు 2 కాదు, దాదాపుగా 300కు పైగా ఆలయాల్లో దాడులు, దేవాలయ భూముల్ని అనేక రకాల అకృత్యాలు చేశారు 5 సంవత్సరాలు కూడా. మరి ఇక్కడ మన విశాఖ ఉత్తరాంధ్రలో ఈ పిల్ల రాక్షసుడు తయారయ్యి అని పేరు చెప్పడానికి కూడా బాధగా ఉంది. సింహాచల దేవస్థానం భూములు, మన మానసాస్త్ర భూములు, మన విశాఖపట్నంలో ఉండేటటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారు కానివ్వండి, లేకపోతే ఇంకా కానివ్వండి, దాదాపుగా 1000 ఎకరాల భూములు, లక్షల కోట్లు విలువ చేసేటటువంటి భూమిని వారికి నచ్చినట్లుగా దేవాలయ భూముల్ని మొత్తం నాశనం చేసేశారు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఇవన్నీ జరుగుతూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యత్. కలియుగ ప్రత్యక్ష దైవం, కలియుగ బ్రహ్మాండం, కలియుగంలో మనకి సాక్షాత్తు కలియుగ వైకుంఠంగా పిలువబడేటటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈ వైకాపా నేతలు, వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టలే. అక్కడ ఆయన బ్రహ్మాండ నాయకుడు అయితే వెంకటేశ్వరుడు అంతకంటే గొప్ప నాయకుడుగా ఈయన పెద్ద పెద్ద కటౌట్స్ తిరుమలలో, తిరుపతిలో పెద్ద కటౌట్స్ పెట్టి ఈయన వచ్చేటప్పుడు పెద్ద ఓదరింపులు చేసేసి అనేక అకృత్యాలు చేశారు. చివరికి తిరుమలలో ఉండేటటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా నాశనం చేశారు. చివరికి ఒకప్పుడు టీటీడీ బోర్డు అంటే ఎంతో పవిత్రంగా ఉండేది. ఒకవేళ ఎవరికైనా తప్పని పరిస్థితుల్లో 2-3 అందులో గతంలో ఉండేటటువంటి పార్టీలు టీటీడీ బోర్డు మెంబర్లుగా ఇస్తే 2-3 ఎవరినైనా రాజకీయ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులకు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది ఒక జంబో బోర్డుగా తయారు చేసి టీటీడీ బోర్డు సభ్యులంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, ఎలాంటి వాళ్ళు పెట్టాలంటే లెక్కల డాన్లు శరత్చంద్రారెడ్డి, ఏమండి వాడి బాబాయ్ హత్య చేసినటువంటి వెంకటరామరెడ్డి, ఇలాంటి హైకోర్టులో జిల్లా కోర్టులో ఉండేటటువంటి ఆ కోర్టులో ఉండేటువంటి కేసులు విచారణలో ఉండేటటువంటి అలాంటి క్రిమినల్స్ ని టీటీడీ బోర్డులో, విజయవాడ కనకదుర్గమ్మ బోర్డులో, అలాగే శ్రీశైలం బోర్డులో, శ్రీకాళహస్తి బోర్డులో ఇలాంటి పూర్తిగా దేవాలయ పవిత్రతని, దేవాలయంలో ఉండేటువంటి ప్రాశస్యాన్ని పూర్తిగా మంట కలిపేసి హిందూ ధర్మాన్ని రాష్ట్రంలో 50 సంవత్సరాల వెనక్కి నెట్టించినటువంటి ఒక భయానకమైనటువంటి చీకటి రోజుల్ని జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరం కూడా చూశాం. అన్ని బాధలు పెట్టారు. చివరికి ఎంతగా దిగజారిపోయారంటే ఆలయాల్లో ఉండేటటువంటి హుండీ ధనాన్ని కూడా వారి అమ్మ ఒడి, జగనన్న ఒడి, జగనన్న దీవెన, జగనన్న కానుక, ఏమిటి రకరకాల పథకాలకు కూడా దేవాలయాల్లో డబ్బులు దోచుకుపోయేటటువంటి దేవుడిని కూడా చూడకుండా అలాంటి అకృత్యాలు రాష్ట్రంలో జరిగాయి. ఇవన్నీ కూడా మనం చూసి ఉన్నాం. తిరుమల క్షేత్రానికి వెళితే కనీసం ఆ చంటి పిల్లలకి పాలవ్వలేనటువంటి దుస్థితికి దిగజారి చేశారు. చంటి పిల్లలు మనం వెంకటేశ్వర స్వామి పాలవ్వలేరా? అన్నదాన పథకానికి వెళితే ఆ అన్నదానం ముక్కుపోయిన బియ్యం, పురుగులు పెట్టినటువంటి అన్నం. ఏమండి నిజమా కాదా చెప్పండి, నిజమా కాదా? నిజమంటే చేయగలుగుతాను అందరూ రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ. అంతే కదా, ఎంత అన్యాయం అండి. తిరుమలలో ఉండేటువంటి తిరుమల క్షేత్రం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, అది ఒక వ్యాపార కేంద్రంగా, ఒక ధార్మిక క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారు. టికెట్ల వ్యాపారం, లడ్డూల వ్యాపారం, ప్రసాదం వ్యాపారం, గదుల వ్యాపారం, సేవల వ్యాపారం, దర్శనాల వ్యాపారం, చివరికి మన దేవాలయ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసి వ్యాపార కేంద్రాలుగా మార్చినటువంటి దుర్మార్గమైన ఈ విశాఖ మన పెందుతులో ఉండేటువంటి ఆశ్రమం, ఆ పీఠాధిపతి నిజంగా వేద పాఠశాల పెడితే సంతోషం. కానీ మళ్ళీ ఏం చేశారు, శాంక్షన్ చేసుకున్న తర్వాత అయ్యా ఈ 15 ఎకరాల భూమి మేము కమర్షియల్ గా కూడా వాడు
చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటే నాగనాగారు తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి ఇచ్చేశారు. అంటే దీని వెనక ఎవరున్నారు? ఒక ఆశ్రమానికి ఇచ్చిన స్థలం కమర్షియల్ అనేటువంటి మాట వస్తుందా? ఆశ్రమాలకు ఇచ్చినటువంటి భూములు కమర్షియల్ ఎలా అవుతాయమ్మా? అంటే దీని ఉద్దేశం ఏంటి? దీని వెనక ఎవడో మహానుభావుడు పిల్లరాక్షలు ఎవరో ఉన్నారు, సుబ్బారెడ్డో విజయసాయిరెడ్డో, దాని వెనక ఎవరో మళ్ళీ వాళ్ళే. అంటే ఆశ్రమాల పేరు చెప్పి కాషాయం అడ్డు పెట్టుకొని రకరకాలుగా తిరుమల క్షేత్రంలో కూడా అక్కడ వెంకటేశ్వర స్వామి భూములు కూడా అన్యాక్రాంతం చేసేసి ఇలాంటి అకృత్యాలు మనం గత 5 ఏళ్ళలో చూసాం. కాబట్టి భవిష్యత్తు అంతా కూడా చాలా మంచి రోజులు మనకి మనందరూ కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. మనందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలి. మీ అందరూ సహకరిస్తే, వేదికపై ఉండేటువంటి పెద్దలందరూ కూడా సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు ఒక మంచి యాగాన్ని విశాఖ కేంద్రంగా, వంశీ గారు మీరు పెద్దలు మీ అందరూ కూడా విశాఖ కేంద్రంగా ఒక మంచి యాగం, ఒక దైవ కార్యంతో మనం ప్రారంభించాలని రేపు వస్తున్నటువంటి శ్రావణ మాసంలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే భాజపా ఇక్కడ ఉండేటువంటి నాయకత్వం అందరూ కూడా, ప్రజలు అందరూ అన్ని వర్గాలు కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం చక్కగా పరిపాలన జరగాలి, ఆ లక్ష్మీ అనుగ్రహం మనకి బాగుండాలి, శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఆశీస్సులు మనకు ఉండాలి. వీటి పట్ల మనకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అటు పక్క పోలవరం ఉన్నది, అలాగే మన అమరావతి రాజధాని నిర్మాణం ఉన్నది, అనేక అవసరాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఆ లక్ష్మి అనుగ్రహం మనకు ఉండాలని మహాలక్ష్మి సమేత సుదర్శన యాగం అంటూ ఒక మంచి యాగాన్ని కూడా చేద్దామనేటువంటి ఆలోచనతో సాధు పరిషత్తు ఉన్నది. ఇంకా మన విశాఖలో ఉండేటువంటి మన పెద్దలు మన పల్లా శ్రీనివాస్ గారు, అలాగే రాజపూడి గారు, మన వంశీ గారు, అలాగే మన పెద్దలు ఎవరైతే ఉన్న అందరి సమక్షంలో మీ అందరూ కూడా రాము, మీ అందరూ కూడా కలుస్తాం. మీ అందరూ కూడా మనసు పెట్టి, అలాగే మీరు కూడా మీకు తోచినటువంటి సేవ అనేక రకాలుగా మీరు అందించి ఒక మంచి యాగం. పూర్వం రాజులు ఎప్పుడైనా దేశానికి కష్టం వస్తే వెంటనే ఎన్ని యాగాలు చేయించేవారు. తద్వారా ప్రకృతిని సమతుల్యపరిచేవారు, ప్రకృతిని ఆనందింపజేసేవారు. ప్రకృతి ఉంటే కదా మనం ఉంటాం. ప్రకృతి ఆనందంగా ఉంటే పంచభూతాలు బాగుంటాయి, పంచభూతాలు ఆనందంగా ఉంటే మనం బాగుంటామనేటువంటి ఆలోచన. కాబట్టి దేవాన్ భావయత అనేనా తే దేవ భావయంతు పరస్పరం భావయంత శ్రేయ పరమ వాప్స్యత భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటారు. కాబట్టి ఈ విధంగా ఒక మంచి యజ్ఞంతో ప్రారంభిద్దాం. దానికి అందరూ సహకరించాలి. ప్రభుత్వానికి మనందరం కూడా అండదండలుగా ఉందాం. రానున్న రోజుల్లో మంచి పాలకులు వచ్చారు, మంచి సేవకులు వచ్చారు. వారందరికీ కూడా మన సహాయాన్ని అందించి మనందరం కూడా మన ధర్మాన్ని, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆలయ వ్యవస్థని కూడా కాపాడుకోవడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వానికి, ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వానికి, ఇటు రాష్ట్రంలో కేంద్రంలో మీ అందరికీ సహాయ సంపత్తిని త్రికరణ శుద్ధిగా అందించాలని కోరుకుంటూ ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన చిరంజీవి రామ్ గారికి, పెద్దలు సభలో ఉండేటువంటి పెద్దలు మన వీరభద్ర గారు, అలాగే మన వంశీ గారు, పారిశ్రామికవేత్తలు మన నాగరాజు గారు, అలాగే అమ్మగారు, మరి పెద్దలు పేరు నాకు పేర్లు అందరూ తెలియదు. పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా పేరున ఎంతటి గొప్ప తీర్పిచ్చారు. మీ అందరూ శ్రమపడ్డారు, అందరూ కష్టపడ్డారు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఆ చీకటిని పారదోలి ఇప్పుడు మనందరం కూడా వెలుతురులో మనం ఉన్నాం, మంచి పాలనలో ఉన్నాం, సుపరిపాలనలో ఉన్నాం. మంచి పరిపాలనలో మనం అందరం కూడా రావడానికి మీ అందరూ కూడా చేసిన కృషిని చాలా గొప్పదని ఈ సందర్భంగా మరొక్కసారి గుర్తు చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి. కూడా మనం చూసామా లేక ఒకసారి సభాముఖంగా మీ అందరినీ కూడా అడుగుతున్నాం. దానిపైన హిందుత్వం పైన మన సింహాచల క్షేత్రంలో ఆ కొండలు మింగేశారు, గ్రామాలు పట్టుకుపోయారు. సింహాచల క్షేత్రంలో ఉండేటటువంటి అనువంశిక ధర్మకర్త అయినటువంటి మరి పెద్దలు ఈ ఉత్తరాంధ్రలో ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఆ పూసపాటి వంశానికి చెందినటువంటి అశోక్ గారిని అర్ధరాత్రి ఒక జీవో తెచ్చి ఆయన తొలగించి సింహాచల దేవస్థానం భూములు కొట్టేయాలంటే, మానసాసలో ఉండేటువంటి భూములు, 1000 కోట్ల భూములు లాగేయాలంటే ఈయన అడ్డుగా ఉన్నాడు, ఈయన జరగనివ్వడు అని చెప్పి ఒక పెద్ద రాత్రి తొలగించేసి సంచయితాన్ని పెట్టి మొత్తం సింహాచల దేవస్థానం భూములు, మానసాస భూములన్నీ కూడా మొత్తం లాగేశారు. ఎన్ని అకృత్యాలు జరిగాయి. ఇది ఎవరైనా అడిగితే ఇది తప్పు అని ప్రశ్నిస్తే కనీసం ఒక ఫేస్బుక్లో, వాట్సాప్లో
సోషల్ మీడియాలో పెడితే వెంటనే పోలీసులు పంపించి వారి మీద దౌర్జన్యాలు, వారిని మానసికంగా అనేక రకాలుగా క్షోభ చేసి మొత్తం అంతా కూడా భయభ్రాంతులకి గురి చేశారు. అవునా కదా? చెప్పండి, అవునా కదండి? చివరికి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ నుండి మేము ఈ జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు, అక్రమాలు, హిందుత్వం పైన జరుగుతున్న దాడులను మేము ప్రశ్నిస్తే నా మీద కూడా కేసులు పెట్టారు. వంశీ గారు నా మీద 4 కేసులు పెట్టారు. చివరికి మరి వాళ్ళ తాలూకా ఏదైతే పనికిమాలిన ఛానల్ కూడా ఉంది, ఆ పనికిమాలిన పత్రికలు అందులో స్టోరీలు చేయడం, నా మీద ఒక పెద్ద బాబుని స్టోరీ చేశారు. ఆశ్రమ భూములన్నీ కూడా కబ్జా చేశామని, కిలాడేసామని రకరకాలుగా అనేక ప్రచారాలు, విష ప్రచారాలు చేశారు. కాబట్టి గత 5 ఏళ్లలో జరిగినటువంటి అన్యాయాలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా వారు చూశారు. వారు నేరుగా వారి కులదైవం వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా చెబుతారు, ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే దానికి కారణం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నేను ఈరోజు జీవిస్తూ ఉన్నానని ఎన్నో సభలో కూడా 24 అడుగులు 27 అడుగులు వారి కారునేమో బ్లాస్ట్ అయితే అంత ఎత్తుకెళ్ళి పడినటువంటి ఆ ప్రమాదంలో కూడా నేను బ్రతికానంటే దానికి కారణం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే చెప్పారు. కాబట్టి మొదటి ప్రక్షాళన ఈ రాష్ట్రంలో ఏ అన్యాయాలు జరిగాయో, ఏ అక్రమాలు జరిగాయో, ఏ దౌర్జన్యాలు జరిగాయో, సామాన్య బడుగు బలహీన వర్గాలు, కార్మిక కర్షకులు, అన్ని వ్యవస్థలు ఏవైతే నాశనం అయిపోయాయో తిరుమల క్షేత్రం నుండి ప్రక్షాళన ప్రారంభిస్తున్నారని చెప్పి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన సతీ సమేతంగా వెళ్ళి గత 5 సంవత్సరాలు కనీసం అయిన భార్యను తీసుకెళ్ళాడా? మన తిరుమల క్షేత్రం, మన దేవాలయాలు ఎక్కడ ఏం చెప్తున్నా మన శాస్త్రాలు, భార్య లేకుండా మనం కనీసం ఒక గృహప్రవేశం చేయం, ఒక సత్యనారాయణ వ్రతం చేయాలంటే పక్కన భార్య లేకుండా ఎవరు చేయలేరు. కానీ దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగింది. బ్రహ్మోత్సవాలు, విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి మహోత్సవాల్లో కూడా కనీసం భార్యను కూడా తీసుకువెళ్ళలే. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చకపోతే దేవాదాయ శాఖ మంత్రిని పంపించండి, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీని పంపించండి, లేకపోతే మరొక మంత్రిని, భార్యాభర్తని పంపించండి. అంతేగాని మా ఆచారాలు మంట కలపకండి, డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి అని గగ్గోలు పెట్టి మీడియాలో మాట్లాడినా కూడా నా ఇష్టం, మీరెవడయ్యా, నా చేతిలో అధికారం ఉందని ప్రవర్తించాడు తప్ప ఒక్క రోజైనా కూడా మన హిందువుల మనోభావాలను ఎప్పుడు కూడా ఆయన గౌరవించలేదు. కాబట్టి గతంలో ఏ గజనీలు, ఏ గోరీలు, ఎవరైతే పురుషులు భారతదేశం మీదకి వచ్చి దండయాత్ర చేసి ప్రశాంతంగా, శాంతియుతంగా అందరు మంచిని కోరేటటువంటి హిందూ సమాజానికి బాధలు పెట్టారో ఈ రోజు ఢిల్లీ ప్లాట్ఫారం మీద అడుక్కుంటున్నారు ఎవరైతే వారి తాలూకా గజనీ గోరీలు దాకా వంశాలు. ఈ రోజు అదే సాధ్యం జరిగింది రాష్ట్రంలో. దేవుళ్ళు శాపాలు మీకు తగిలాయి, దేవుళ్ళందరూ కూడా చూశారు, ప్రతి ఒక్కరు కూడా తిరగబడి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్ర దేశ చరిత్రగా మారి దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి తీర్పిచ్చి గట్టి గుణపాఠం చెప్పినటువంటి చరిత్ర ఈరోజు రాష్ట్రంలో జరిగింది. ఇంతకంటే ఏం కావాలండి? కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ మేము కోరుతున్నాము, మనందరం కూడా ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, అలాగే పవన్ కళ్యాణ్ గారు గతంలో హిందుత్వానికి ఎక్కడ సమస్య వచ్చినా కూడా శ్రీవాణి ట్రస్ట్ పెట్టారు. 2,000 కోట్ల రూపాయలు, 10,500 రూపాయల టికెట్ అది శ్రీవాణి ట్రస్ట్. 500 రూపాయలు మాత్రమే వెంకటేశ్వర స్వామికి ఖాతాలోకి వెళుతుంది. మిగతా ఈ 10,000 రూపాయలు ఎక్కడ వెళుతుందో దేవాలయాలు కట్టేస్తున్నామన్నారు, రూపదేవ నైవేద్యాలకు ఇస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో, హరిజన గిరిజనులు ఉన్నారో అక్కడ ఆలయాలు కడుతున్నామన్నారు. ఇప్పటికీ కూడా అకౌంట్స్ చూపించలేకపోతున్నారు. 2,000 కోట్ల రూపాయలు ఏమైందని. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు హిందుత్వానికి ఎక్కడ కష్టం వచ్చినా కూడా మొదటి కాలం ఈ రాష్ట్రంలో వారు మాట్లాడడం నిజంగా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి మా అందరూ కూడా. పున్నమి ఘాట్, విజయవాడలో పున్నమి ఘాట్లో కనకదుర్గమ్మ మన దుర్గమ్మ మహాతల్లికి అక్కడ తెప్పోత్సవం జరుగుతుంది. ఎంత దారుణం అంటే అటువంటి పున్నమి ఘాటిలో అక్కడేమో బాప్టిజం ఇప్పించారు. చాలామందికి మత ప్రచారం చేసి మతాంతరీకరణ చేశారు, కన్వర్షన్ చేశారు. పున్నమి ఘాటు అమ్మవారి తాలూకా ఏదైతే పౌర్ణమి రోజు తెప్పోత్సవం జరుగుతుందో దాన్ని వాడుకున్నారు. దానిపైన కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సాధు పరిషత్ మీ అందరూ కూడా ఉద్యమాలు చేశాం, మీ అందరూ కూడా సహకరించారు. కాబట్టి ఇటువంటి సనాతన ధర్మాన్ని, మన రాష్ట్రంలో ఉండేటువంటి క్షేత్రాలని ఇవన్నీ కూడా నాశనం. గతంలో 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు మనం పడ్డాం.
మన దేవాలయాలు పోసిపోయాయి, దేవాలయాల ద్వారా పవిత్రత భగన కలిగింది. మళ్ళీ పూర్వ వైభవాన్ని మళ్ళీ కూటమి ద్వారా అటు నరేంద్ర మోదీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆ సకల దేవతలు కూడా దివ్యమైన ఆశీస్సులు అందించాలని రానున్నటువంటి రోజుల్లో మన రాష్ట్రంలో అన్ని ఆలయాలకి కూడా పూర్వ వైభవం రావాలని, ఈ మతాలను చిచ్చుపెట్టి మతాలను విభజించి పాలించేటటువంటి ఏదైతే గతంలో ప్రభుత్వాలు చేశాయో, అంటే బ్రిటిష్ పాలన కానివ్వండి, గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఒక క్రైస్తవులకి జీతాలు ఇచ్చారు, కొంతమంది మౌలిక జీతాలు ఇచ్చారు. మరేమి గ్రామాల్లో ఉండేటువంటి మేము యువతంగంలో మేము మా అభిమతాన్ని కాదు. ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. అలానే చేసినటువంటి సోదరులకు సోదరులకు అందరికీ నమస్కారం. ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని మిత్రుడు శ్రీరామ్ డైలీ రామ్ ఏర్పాటు చేసినందుకు రాముని నేను అభినందిస్తాను. ఎందుకంటే ఇప్పటికీ 50 రోజులు కొత్త ప్రభుత్వం తాలూకు కార్యక్రమాలు చూడటం జరిగింది. వీటి గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం, సలహాలు ఏమైనా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ సందర్భంగా అందుకని రామ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒక రకంగా ముందు రామంటే నాకు తెలియకపోయినా ఒక భయబ్రాండ్ లాగా నాకు కనిపించింది. అనేక చోట్ల వెళ్ళాం, అక్కడ ప్రెస్ మీట్స్ పెట్టడం, స్థానికంగా జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించినటువంటిది, చేయడమైనటువంటిది నిరంతరం చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇక్కడ జగన్ గురించి ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అందరూ అనిపించినటువంటి వాళ్ళే. అవినీతి అక్రమాల తుఫాను వెలిసిపోయింది అన్నటువంటి భావం ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కనిపిస్తుంది. మళ్ళీ అతను వస్తే మనం బ్రతకగలమా అనేటువంటి భయం, ఆందోళన అన్ని వర్గాల్లోనూ కూడా కనిపించింది. ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడబోమని నేను భావిస్తున్నాను. ఒక్కొక్క మర్యాద నాకు అనిపించింది జగన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే. అంబేద్కర్ గారు, ఇంకా రాజ్యాంగ కమిటీ ఉండేది రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో, వారు అపరిమితమైనటువంటి అధికారాలని ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి రాజ్యాంగంలో ఇచ్చారు. జగన్ చూస్తున్నంతసేపు కూడా నాకు అనిపించేది, వారు జగన్ లాంటి ముఖ్యమంత్రులు కూడా రేపు రావచ్చు, వారి నుండి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడడానికి కూడా రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని వారు భావించలేదేమో అని అనిపిస్తుంది. ఇన్ని అపరిమితమైనటువంటి అధికారాలు ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి అవసరం ఉందా? కాబట్టే కదా ఇది నా సామ్రాజ్యం, ఇది నా ప్రభుత్వం, ఇది నా ఎస్టేట్, నేను చెప్పకపోతే, నేను అనుమతించకపోతే భార్యాభర్తలు కూడా కలిసి ఉండడానికి వీల్లేదు అన్నటువంటి నియంతృత్వ ధోరణి ఒక ముఖ్యమంత్రి చేస్తే ఎవరు రక్షింపబడతారు? ఎవరు చెప్పుకుంటాం? రాజే నియంత్రణ అయిపోతే ఎవరు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది? ఎవరు రక్షించేటువంటి పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈ చర్చలు జరగాలి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు వారు కోరుకుంటేనే మరీ జరుగుతాయి. ఇక్కడ కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేసి, విక్టోరియా హాస్పిటల్ తాకట్టు పెట్టేసి, ఎస్సీ కోఆపరేటివ్ ఇంజనీర్ ఆఫీసులు తాకట్టు పెట్టేసి,
ఆర్టీసీ స్థలాలు తాకట్టు పెట్టేసి ఏంటండి ఇది? విచిత్రం ఏంటంటే బ్యాంకులు మా వంశీ రేపు కౌన్సిల్లో మాట్లాడాల్సింది కూడా చెప్తాను. విచిత్రమైనటువంటి వాతావరణం ఏంటంటే ఇక్కడ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఏదో వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది ఇంకోటి ఇచ్చింది అది పక్కన పెడదాం. నేషనలైజ్డ్ బ్యాంక్స్ కూడా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టుకుని ఎలా ఇచ్చారు? అది ఒక ప్రశ్న. విక్టోరియా హాస్పిటల్ని తాకట్టు పెడితే డబ్బు మనం చెల్లించలేకపోతూ ఉంటుంది. అంటే హాస్పిటల్ ఖాళీ చేసేసి ఆ బ్యాంక్ వాడు ఆ హాస్పిటల్ తాకట్టు పెట్టాడు కాబట్టి దాన్ని వేల వేసేస్తాడా? అక్కడ ఉన్న పేషెంట్లను బయట తెరవేస్తాడా? ఈ బ్యాంక్స్ అన్నింటినీ కూడా ఈ రకంగా అధికార దుర్వినియోగం చేసినటువంటి బ్యాంకులన్నింటినీ కూడా వారి యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తాను. ఎవడ బాబు వాడు తాకట్టు పెట్టుకుంటారండి. ప్రైవేట్ ఆస్తి ఒక సామాన్య మానవుడు ఇల్లు కట్టుకుంటాడు, బాబు నాకు 3 లక్షలు ఖర్చు అయింది, ఇంకొక 1 లక్ష కావాలి అంటే నువ్వు ఆ ఇల్లే కాదు ఇంకా మిగతా వాళ్ళు కూడా తాకట్టు పెట్టు, ఇంకేమైనా ఉంటే ఇల్లు తాకట్టు పెట్టు అంటారు ఏ బ్యాంకులు. మరి జగన్కి భయపడిపోయి ఇచ్చారా? లేదు వాళ్ళు కూడా మామూలు తీసుకొని ఇచ్చారా? ఏ రకంగా వ్యవస్థలు నాశనం అయిపోయింది. అసలు అప్పులు తెచ్చేటప్పుడు కూడా ఈవెన్ ప్రపంచ బ్యాంక్ అవ్వండి, ఐసిఐ డెవలప్మెంట్ బ్యాంక్ అవ్వండి, ఇవన్నీ కూడా దానికి ఒక నియమం ఉంది. ఏదైనా సరే అప్పు తీసుకునేటప్పుడు ఎవరి దగ్గర నుంచి అయినా సరే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఆస్తిని క్రియేట్ చేయాలి. నువ్వు లోన్ తీసుకున్నావు అంటే ఒక పోలవరం ప్రాజెక్టు గాను, ఏదో రాజధాని నిర్మాణం గాను, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ప్రాపర్టీ మనకు కనపడాలి. దానికి మాత్రమే అప్పులు తీసుకోవాలి. కానీ దేనికి ఇచ్చారండి? దేనికోసం ఖర్చు పెట్టారు? దాన ధర్మాలు చేయడానికి అప్పులు చేయరు. వీటన్నీ కూడా నియమ నిబంధనలు ఏమీ లేకుండా కాలగర్భంలో కలిపేసి పరిపాలన చేశాడు. విచిత్రం ఏంటంటే మరి ఉన్నారు లేకపోలేదు, కానీ వాళ్ళందరినీ లూప్ లైన్లో పెడుతున్నాం. ఆ లూప్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవినీతి పరులైనటువంటి అధికారులని తప్పనిసరిగా శిక్షించాలి. శిక్షిస్తే తప్ప వ్యవస్థ బాగుపడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి వాటికన్నిటి కూడా ఇది చూసుకోవాల్సిందిగా కోరుతూ ఈ ప్రభుత్వం మీద తగినటువంటి ప్రభుత్వానికి సహకారం కూడా అందించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ఉంది. చాలా కష్టాల్లో ఉన్నాం. పేపర్లు రాస్తూనే ఉంటాయి, అమ్మఒడి ఇస్తారన్నారు ఇంకే ఇవ్వలేదు, ఇంకోటి ఇస్తారన్నారు ఇంకో ఇవ్వలేదు, ఇంకోటి ఇస్తారన్నారు ఇంకోటి 2 నెలలు కూడా అవ్వలేదు, పూర్తి అవ్వలేదు. అవుతారు, చేస్తారు. అంటే ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత, ఈ ప్రభుత్వాన్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత, ప్రభుత్వం పడేటువంటి కష్టాలని సానుభూతితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తారు. థ్యాంక్ యూ. అంటే అధికారం ఇంత అపరిమితమైనటువంటి అధికారాన్ని జగన్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. భవిష్యత్తులో కూడా ఏమో ఇటువంటి రాక్షసులు వస్తాడో అది కూడా చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మన పర్లేదు, ఇంకా ఎప్పుడైనా రావచ్చు. కానీ వీటి మీద కూడా ఆలోచన చేసి వీటిని కట్టడి చేసేటువంటి పరిస్థితులు ఉండాలి. ప్రభుత్వ ఆస్తుల్ని రాజకీయవాదుల తాలూకు స్వార్థాల కోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి రాకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి ప్రభుత్వం రాకపోతే స్టీల్ ప్లాంట్ మనకు ఉండేదా? ఇవాళ వచ్చింది, నేను పార్లమెంట్ చూసాము. స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా మాట్లాడతారేమో, ప్రైవేటీకరణ, ఆస్తులు, ప్రభుత్వ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తాం, డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనేటువంటి మాటలు మళ్ళీగా వస్తాయేమో అని భయపడ్డాను. కానీ ఏమీ రాలేదు, అటువంటి సంభాషణ రాలేదు. ఆ బడ్జెట్లో అటువంటి మాటలే రాలేదు. ఎందుకు రాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కారణం. మనం అందులో భాగంగా ఉన్నాం కాబట్టి వాటిని అటువంటి ప్రైవేటీకరణను మనం అంగీకరించం కాబట్టి వారు ఆ సబ్జెక్ట్ని తీసుకురావాలని భావిస్తుంది. అంటే రక్షణ కలిగింది మనకి. ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి భావాన్ని కలిగి ఉంటే రాష్ట్రం రక్షింపబడుతుంది. ఆ విధంగా
ఈ ఈ ప్రభుత్వంలో ఇంకా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతిదీ మాట్లాడేటటువంటి సమయం లేదు. ఏంటంటే ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది, ఒకటి ఈ 5 ఏళ్లలోనూ ఎన్ని భూకబ్జాలు చేశారు, ఎంత అవినీతి చేశారు, ఇవన్నింటినీ కూడా మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి మీద కూడా విచారణ జరిపించడానికి ఒక వ్యవస్థను క్రియేట్ చేయాలి. ఆ వ్యవస్థ విచారణ చేయాలి. కానీ కమిటీలు కూడా ఎలా అవుతున్నాయి? కమిటీ ప్రెసిడెంట్, కమిటీ చైర్మన్, కమిటీ మెంబర్లు ఉంటే వాళ్ళ క్యాబినెట్ హోదాలు ఉంటాయి. ఈ రిపోర్ట్ ఇచ్చేసి క్యాబినెట్ హోదా పోతుందేమో అని చెప్పేసి వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అది ఒక దురవస్థ. దాని ఆ రకం కాకుండా టైం బౌండ్ ఎంక్వైరీకి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉంది. వాటిని తీసుకోవాలి, శిక్షింపబడాలి. అన్యాక్రాంతం అయిపోయినటువంటి ఆస్తుల్ని జప్తు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ప్రజలు మనం నమ్ముతారు. అది తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి సారథ్యంలో తప్పకుండా చేస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంతేకాదు, రెండవది వెళ్ళిపోయినటువంటి వ్యవస్థ, నాశనం కాపాడినటువంటి వ్యవస్థని తిరిగి ఒక నార్మల్స్కి తీసుకురావడానికి చాలా కష్టం. చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కష్టపడుతున్నారు కాబట్టి, దాని మీద బుర్ర పెడుతున్నారు కాబట్టి, అలాగే ఒక మంచి మిత్రుడు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడు కాబట్టి దీనిలోంచి బయటపడాల్సినటువంటి అవసరం. చాలా శ్రమ పడాలి, మామూలుగా కాదు. అధికారులు మాత్రం నా అభిప్రాయం వరకు అధికారులు ఇంకా సెటరేట్ అవ్వలేదు. ఇవాటికి కూడా వాళ్ళు సహకరించడం లేదు. 10 వైట్ పేపర్స్ పబ్లిష్ చేశాం. ఆ వైట్ పేపర్స్లో అంతా ఎంత ఏ రకంగా ఉన్న ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతానికి నాకున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే చెబుతున్నామని చెప్పారు. అంటే ఏంటి? పూర్తి సమాచారం ఇంకా రాలేదు. 9.5 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి అంటున్నారు. అది తప్పు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. 14 లక్షల కోట్లు అప్పులు చేశారు. కేవలం ప్రభుత్వం నుంచి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి సమాచారమే కాదు, ఇతర సమాచారాలు రావాలి. నువ్వు ఆర్టీసీ ద్వారా ఎంత ఖర్చు పెట్టావు, ఆర్టీసీ ద్వారా ఎంత తెచ్చావు, ఇతర సంస్థల ద్వారా ఎంత తెచ్చావు, ఆ ఫిగర్స్ రావడం లేదు. ఆ అధికారులు ఇంకా దాస్తున్నారు. వీటన్నిటిని కూడా బయటికి రాబట్టాలి, స్వాధీనం చేసుకోవాలి. వ్యవస్థల్ని మళ్ళీ సరిచేయాల్సినటువంటి బాధ్యత ఓటమి ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ కూడా మనం చూసాం. మా వంశీకి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో కలిపెట్టాం. పెడితే అంత ఏదో మాట్లాడాను నేను. ఆయన వంశీ మాట్లాడుతుందా, చేతల మనిషి కానీ మాటల మనిషి కాదు. వంశీ లేని అతను మాట్లాడమని చెప్తే ఒకటే సెంటెన్స్ చెప్పాడు. ఇంకా ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఎమ్మెల్సీ వచ్చింది, చాలా సంతోషం, కానీ నేను ఎమ్మెల్యేనే అవుతాను అని ఫోన్ పెట్టేశాడు. తర్వాత బయటకు వచ్చాను. ఎందుకన్నా ఇప్పుడు ఆ పాట ఎందుకన్నా అంటే లేదు అనాల్సిందే నేను అంటే మనసులో ఉంచుకోలేకపోయాడు. 2 దెబ్బలు తిన్నాం. అయినా మేయర్ ఇస్తానని నిలబెట్టించారు, దెబ్బ వేసారు. తర్వాత ఇంకోటి ఏం చేస్తాడో అర్థం కానటువంటి పరిస్థితి. ఏ బ్యాట్ కొడితే ఎక్కడికి వెళ్ళిపోతావు ఆ పరిస్థితి లేదు. కానీ కొట్టే దెబ్బలు అందులో ఎంతోమంది బలైపోయారు పూర్తిగా. అంటే ఒక జనరేషన్ ఆయన్ని నమ్మి, పాత మాజీ ముఖ్యమంత్రి గారిని నమ్మి ఒక జనరేషన్, కొన్ని లక్షల మంది ఆయన కనుక అది ఏదో చేస్తాడు, మొర్రాడు, బోర్డంత డబ్బు ఉంది, వాళ్ళు నాన్నిచ్చినటువంటి డబ్బు ఉంది, అవినీతి పాల్పడ్డాడు అనేటువంటి ఆశతో అతనికి ఆనాడు మంచి విజయాన్ని ఇచ్చారు. అది ఎప్పుడైతే విఫలమైపోయిందో, పైగా దుర్వినియోగం అయిపోయిందో, అదే ప్రజలు అంత విజయం ఇచ్చినటువంటి వారు అంతకి డబుల్ కెపాసిటీతో అపజయాన్ని కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. అది తెలుసుకోవాల్సినటువంటి విధానం కాకుండా ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు. నేను చేసినటువంటి తప్పుల వల్ల నాకు అపజయం వచ్చిందని అనడం లేదు, ఎందుకు అపజయం వచ్చిందో తెలియదు అంటున్నాడు. సరే, ఏదైనప్పటికీ కూడా విశాఖపట్నం అభివృద్ధి కోసం వంశీ తన సహచరులైనటువంటి ఎమ్మెల్యేలతో కానీ మిగిలినటువంటి నాయకులతో కానీ చర్చించి తగినటువంటి ప్రణాళికలు రూపొందించి
ఇక్కడ మొత్తం భూములని కొట్టేశారు. కొన్ని వేల ఎకరాల భూములు కొట్టేశారు. వాటన్నిటిని రికవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేతను నీతి కలిగినటువంటి అధికారుల్ని పెట్టి అది చేస్తున్నామని చెప్పేసి పెద్ద బొమ్మ చూపించారు. అది లేదు. సుజల స్రవంతి లేదు. వాటర్ 24 hours వాటర్ స్టాండ్ పెట్టారు. అది లేదు. పోలవరం అది లేదు. ఏ ఒక్కటి నేను ఇది కంప్లీట్ చేశాను చెప్పండి 5 సంవత్సరాల్లో ఏ ఒక్కటి చేయలేదు. కాబట్టే అంత ఘోరంగా ఓడించారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజా పరిపాలన జరగాలి, ప్రజలకు అనుకూలంగా జరగాలి, ప్రజలు ఏం కోరుకుంటారో దానికి అనుకూలంగా జరగాలి తప్ప నాకు డబ్బులు ఎక్కడ వస్తాయి, నేను వ్యాపారం చేస్తాను ప్రజలతో, ఈ ప్రభుత్వాన్ని నాకు నడపడానికి ఇవ్వలేదు, ప్రజలకు అనుకూలంగా నడవడానికి ఇవ్వలేదు, నేను డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే ఇచ్చారని పరిపాలించారు. కాబట్టి అంత చెత్తగా ఓడిపోయిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ అతి త్వరలోనే మన ప్రజా పరిపాలన స్టార్ట్ అవ్వబోతూ ఉంది. అతి త్వరలోనే ఆ పరిపాలన యొక్క రుచి కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఇవాళ బీచ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, మెట్రో కానీ, సుజలవతి కానీ, ఒక హైటెక్ సిటీ ఇలాంటి ఎన్నో ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ రాబోతూ ఉన్నాయి. ఒక అద్భుతమైన పరిపాలన జరగబోతుంది. పోలవరం కూడా కంప్లీట్ చేయబోతూ ఉన్నారు. ప్రతి ఒక్క ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఈ విశాఖపట్నం 5 సంవత్సరాలు ఒక జాబ్ కూడా మనం క్రియేట్ చేసిన ప్రతి ఒక్క ఇండస్ట్రీ పరిస్థితి లేదు. అది కూడా అతి త్వరలోనే ఐటీ మీద ఒక మంచి సదస్సు పెట్టి ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ రావడానికి కృషి చేస్తాం. విశాఖపట్నం అభివృద్ధిలో మేము అందరం కూడా ఒక పార్ట్ అవుతాం. ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, మాజీ వీసీలు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. అందరి సలహాలతో 100% విశాఖపట్నం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాం. ఇది ఒక ముంబై ఏ విధంగా అయితే దేశానికి ఒక రాజధానిగా, ఆర్థిక రాజధానిగా ఉందో, ఇవాళ విశాఖపట్నం అనేది ఈ ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధానిగా వెదజల్లబోతుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ విశాఖపట్నం ఒక అద్భుతమైన సిటీ. ఈ సిటీని హైటెక్ అంటే ఐటీని ఎక్కువగా డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఇక మనం ఎవరిని కూడా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆ విధంగా మన ప్రణాళికలు ఉన్నాయి. మొన్నే చంద్రబాబు నాయుడు గారితో మేము అందరం కూర్చున్నప్పుడు ఆయన ఉద్దేశం కూడా చెప్పడం జరిగింది. గతంలో ఎక్కడైతే ఓట్లు తక్కువ వచ్చాయో, ఓట్లు పెంచుకోవడానికి తాపత్రపడే రాజకీయాలు చేసేవాళ్ళని ఈసారి అలా జరగదు. ఎందుకంటే ట్రెండ్ మారుస్తున్నా నేను. మనకి ఎక్కడైతే అభిమానం ఎక్కువ మంది చూపించారో, ఎక్కడైతే అభిమానంగా ఎక్కువ ఓట్లు వేశారో ఆ ప్రజల మీద ఎక్కువ మక్కువ చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆ విధంగా వచ్చిన విశాఖపట్నం #1 ప్లేస్ కాబట్టి ఈ విశాఖపట్నం అభివృద్ధి జరిగితే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరిగినట్టే. అటు పక్క రాజధాని, అటు పక్క ఇది ఆర్థిక రాజధానిగా అతి త్వరలోనే అద్భుతమైన పరిపాలన మనం చూడబోతా ఉన్నాం, చూస్తూ ఉన్నామని చెప్పేసి కూడా మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అటు లోకేష్ బాబు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ అందరూ ఎక్కడికెక్కడ స్పందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పడంలో నడిపించడానికి ప్రతి ఒక్కరు కూడా కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఈ విశాఖపట్నంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. విశాఖపట్నం ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా అంటే మెట్రో దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కానీ, ముఖ్యంగా కాన్వెంట్ జంక్షన్ నుంచి శీలానగర్ వరకు 12 లైన్స్ 12 లైన్స్ రోడ్డు కూడా స్టార్ట్ అవుతూ ఉంది. అలాగే మళ్ళీ శీలానగర్ జంక్షన్ నుంచి అటు ఇటు కూడా సబ్బవరం వరకు కూడా రోడ్డు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు కూడా తీరుతాయి. ఇలాగ ప్రతి ఒక్కరు బీచ్ కానీ ముఖ్యంగా అందరూ కూడా ఒకటే కోరారు, బీచ్ రోడ్ని రకరకాలుగా తీసుకుని ఎయిర్పోర్ట్ వరకు దాన్ని స్ట్రైట్ చేసి జాగ్రత్త తీసుకెళ్ళమని. అది కూడా సీఎం గారి దగ్గర ఉంది. కాబట్టి విశాఖపట్నం ప్రజలు స్వేచ్ఛగా, హ్యాపీగా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు ఉండొచ్చు అని చెప్పేసి ఈ సభను మీకు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం ఏర్పడిన బివి రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో విశాఖపట్నం అభివృద్ధిలో మేము ఒక పార్ట్ అవుతారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ చదివిస్తున్నాం. థ్యాంక్ యూ. అప్పటికప్పుడు సీఎం గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టి పంచగ్రామాలతో పాటు విశాఖపట్నం సిటీలో ఏవైతే ఎండోమెంట్లో ఉన్నాయో, ముఖ్యంగా జగదమ్మ సెంటర్ కూడా 7 ఎకరాలు ఎండోమెంట్లో పెట్టినారు. ఎల్లమ్మ తోట, ఎల్లమ్మ టెంపుల్కి సంబంధించి ఇలాంటి దాదాపుగా ఒక సౌత్ నియోజకవర్గం 20 ఎకరాల్లో దాదాపు 150,000 మంది ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎండోమెంట్ సమస్య కానీ, అలాగే విశాఖపట్నం పోర్ట్ కాలుష్యం మీద, అలాగే అండర్గ్రౌండ్ విజిటింగ్ మీద పూర్తి స్థాయిలో మేము మాట్లాడడం జరిగింది. ఈ ఎండోమెంట్ సమస్య, పంచగ్రామ సమస్య తీరితే
సగం విశాఖపట్నం ప్రజలు హ్యాపీగా ఉంటారు. వీటి మీద కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం ఏం చేసింది అన్నం కంటే ఈ ప్రభుత్వంలో మాత్రం నాకు తెలిసి 1 yearలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి మీ మీడియా ద్వారా ప్రజలు తెలియజేస్తాను. అన్నట్టు వంశీ గారితో నాకు గడిచిన 15 సంవత్సరాలుగా ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. ఆయన నాడు నేడు ఒకే విధంగా ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవాడుగా, నీ వాడుగా, నీ ఇంటి బిడ్డగా ఉంటారని తప్ప అదే స్ఫూర్తితో ఆయన నడిచే తప్ప ఎప్పుడు ఆయన దేనికి భయపడలేదు. నేను ప్రజల నుంచే గెలవాలి, ఎమ్మెల్యే కావాలనే ఆంక్ష నాటి నుంచే ఉంది. అది డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు సహకరించి బ్రహ్మాండ మెజారిటీ గెలిచారు. ఇప్పుడు నేను ఎందుకంటే మనం చూసాం, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మొత్తం అందరికీ కొత్త వాళ్ళని ఇచ్చారు. అందువల్ల మరి ఎందుకో యాదృచ్ఛంగా విశాఖపట్నం నుంచి మంత్రి రాలేదు. నేను భగవంతుని కోరుకుంటున్నాను, ఆ ఉన్న 25 ఒక మంత్రి పదవి ఖాళీ ఉంది. ఆ మంత్రి పదవి వంశీకృష్ణ గారు వరించాలని, ఎందుకంటే ఈజ్ ద మ్యాన్ మాస్ వేడా కాబట్టి అది భగవంతుడు కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఆ ఒకే ఒక మంత్రి పదవి వంశీగా వరించాలని మనసు కోరుకుంటూ వంశీగా పనిచేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు పాలన రాష్ట్ర పురోగతి దీని మీద సోదరులు బి రామ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది అతను ఇచ్చారు. పెద్దలు వీరభద్రరావు గారు, అలాగే బాలమోహన్ గారు ఇచ్చారు, గౌరవ పెద్దలు ఉమామేశ్వరరావు గారు, వేదిక మీద ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వేదిక ముందు ఉన్న పెద్దలకి, వేదిక మీద ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముందుగా ఇప్పుడేమో మహేశ్వరరావు చెప్పినట్టుగా ఇంతమంది పెద్దలను వేదిక మీద తీసుకొచ్చి విశాఖపట్నం అభివృద్ధి, ఈ రాష్ట్ర పురోగతి మీద ఎన్నో సలహాలు ఇచ్చే విధంగా చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. గతంలో కూడా ఇలాగ చాలా కార్యక్రమాలు చేశారు ఆయన విశాఖపట్నం మీద. సో ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి మరి ఆయన మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఆయన ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, అందరూ కూడా ఆకలేస్తున్నట్టు కొంచెం డల్గా ఉన్నారు కాబట్టి ఒక్క నిమిషం. విషయం ఏంటంటే అందరూ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారన్న విషయం మన అందరూ తెలుసు. చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. కానీ మనం ఇంకా బాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ మనం ఇంకా ప్రజలకి ఏమి చేయలేదు. నేనేం చెప్పాలంటే ఇంకా అసలు పరిపాలన ఇప్పుడే వీరభద్రరావు గారు చెప్పారు, పరిపాలన ఇంకా అధికారులు కూడా మార్పు చేర్పు కూడా ఇంకా అవుతూ ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధ్యయనం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూసుకొని పరిపాలన పూర్తి స్థాయిలో ఇంకా ఒక 10 ఆగస్టు 15 రాదు. అయినప్పటికీ కూడా ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే మనం చిన్నప్పుడు అంటున్నాను, దీపావళి పండుగ చేసుకుంటాం. నరకాసురుడు అనే ఒక రాక్షసుడిని వధించబడ్డాడు కాబట్టి ఒక పండుగ వాతావరణం అప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు చేసుకుంటూనే ఉంటాం. అలాగే జగన్మోహన్ రెడ్డి అని పరిపాలన పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో దీపావళి చేసుకున్నాడు. మీకు ప్రత్యేకించి కూడా చెప్పాల్సిన ఆ మెజారిటీగా నిదర్శనం. అంత ఘోరంగా వాళ్ళు ఓడిపోవడం కారణం ఏంటి? ఆ రాక్షస పరిపాలన. దాని నుంచి బయటకు వచ్చే చాలు, ఇంకా మీరేం చేయవలసిన లేదన్న విధంగా ప్రజలు ఓట్లు వేశారు. దాన్ని బట్టి అర్థం అవ్వాలి మనకి ఆయన ఎంత ఘోరంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడారు, బయటకు వస్తే ఏం మాట్లాడారు, ప్రజలు ఏమి సమాధానం చెప్పారు, అవి రెండు ఆలోచిస్తే మనకు అర్థమవుతూ ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ప్రజలకు అనుకూలంగా పరిపాలించాలి తప్ప నేను ఒక హిట్లర్ని, నేను ఒక మాఫియాలాగా పరిపాలిస్తాను, నేను ఒక కళ్ళు కప్పిన తీవ్రవాదులాగా పరిపాలిస్తాను, నాకు డబ్బు పవర్ తప్ప నా స్వార్థం తప్ప ఇంకొకటి లేదు, ఆ నలుగురు ఉన్నాం, ఆ నలుగురిగా పంచుకుంటాం రాష్ట్రాన్ని, ఇంకెవరికి అవకాశం లేదు అన్న విధంగా పరిపాలించారు. కాబట్టే ఇవాళ అంత దుర్మార్గంగా అంత అన్యాయంగా పరిపాలన జరిగింది. కాబట్టే అంత చిట్టుగా ప్రజలు ఓడించారని చెప్పేసి
మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ మెజారిటీ చూస్తే బహుశా మన జనరేషన్లో చూడలేం. అంత గొప్ప మెజారిటీలు ప్రజలు ఇచ్చారంటే ఆ ప్రభుత్వం మీద, ఆయన మీద వ్యతిరేకత అని చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం మీద, ఆ నాయకత్వం మీద, ఆయన మీద ఉన్నటువంటి ఆ హిట్లరిజం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ఆ మెజారిటీ వచ్చింది తప్ప ఇంకోటి కాదన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ 5 సంవత్సరాలు ఈయన దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈ పరిపాలన వల్ల అటు ఎంప్లాయీస్, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ బాధ్యతలన్నీ కూడా తీర్చాలంటే, ఈ బరువు మొయ్యాలంటే అనుభవజ్ఞమైనటువంటి వ్యక్తి, సమర్థమైన వ్యక్తి, ఎటువంటి స్వార్థం లేకుండా పరిపాలించే నాయకులు కావాలని చెప్పేసి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని వేదిక మీద తీసుకొచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయంతో, మోడీ గారి యొక్క సలహాలతో ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కానీ మొన్న ఇందాక ఎవరు మాట్లాడుతూ మన పెద్దలు కూడా చెప్పారు, కేంద్ర ప్రభుత్వం కూడా బాగా సహకరిస్తూ ఉంది. రానున్న రోజు ఇంకా సహకరిస్తుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ గురి చేశారు. ఎక్కడ డబ్బులు వస్తున్నాయో అక్కడికి వెళ్ళి కూర్చోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాలు కానీ, ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధికి ఒక రోడ్లు కానీ, ఒక ప్రాజెక్టు కానీ. మీకు ఉదాహరణ చెప్తాం. ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి ఒక నెలలోనే ఎయిర్పోర్ట్ కడుతున్నామన్నారు, అడ్రస్ లేదు. ఇంకోటి ఏదో ఇక్కడ మనం మొత్తం చేసాం వంటలో, ఈ 6 lanes రోడ్డు అన్నారు, అది లేదు. ఎయిర్పోర్ట్ అన్నారు, అవి లేవు. మెట్రో మర్చిపోయినా, మెట్రో ఏదో డాక్టర్ మమతా చౌదరి అండి, వైజాగ్ నుంచి. మిస్సెస్ ఏషియా టైటిల్ ఈ మధ్యన ఏపీలో బ్యాంకాక్లో ఇంటర్నేషనల్ బ్యూటీ పేజెంట్ జరిగింది. దాంట్లో నాకు మిస్సెస్ ఏషియాగా టైటిల్ వచ్చింది, తెచ్చుకున్నాను, టైటిల్స్ వచ్చింది. యాక్చువల్గా రామ్ గారు ఈరోజు పాలన రాష్ట్ర పురోగత అనే కార్యక్రమాన్ని పిలిచారు నాకు. ఇది గత 5 సంవత్సరాల నుంచి ఏపీ, అదే ఇండియా మ్యాప్లో ఏపీ అనేది కనిపించలేదు, బ్లాక్ స్పాట్గా కనిపించింది. ఏపీ అంటే జగన్ రెడ్డి గారు, ఆయన ప్యాలెస్, అంతే తప్ప ఇంకేమీ లేదు. అదే వైజాగ్ అంటే గంజా క్యాపిటల్, అలా ఉండాలి, అలా జరిగింది. అమరావతి అంటే రైతుల కన్నీరులా మిగిలిపోయింది. సో ఇప్పుడు గత రామ్ గారు వచ్చి ఇప్పుడు 50 రోజులు అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ ఇప్పుడు అందం ఆనందం రెండూ వచ్చాయి. సో మన రాష్ట్రానికి చాలా అందమైన పాలన వస్తుంది, ఆనందకరమైన, అందరూ హ్యాపీగా ఉన్నాం. మనం ఈ రోజు నుంచి మనకి వైజాగ్ ఒక టూరిజం హబ్గా చేయాలి. మనం ఏపీ అనే టూరిజంగా ఉండాలి. గూగుల్ సెర్చ్ కొడితే మనకి ఏపీ అంటే ఏంటో తెలియాలి అందరికీ. గత 15 సంవత్సరాలు ఇంతకుముందు చేసినప్పుడు మనకి బాబు గారు పాలన ఎలా వచ్చిందో అలాగే ఇప్పుడు మనకి మళ్ళీ రావాలి గోల్డెన్ డేస్. మనకి ఎవరికీ లేని కోస్టల్ ఏరియా మనకు ఉంది, అంత బిగ్ కోస్టల్ ఏరియా ఉంది. కానీ అది శాండ్ మాఫియాగా చేశారు ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఆ కోస్టల్ని ఒక ఎంతో టూరిజం హబ్గా తీసుకొచ్చి మన ఎన్ఆర్ఐస్ని అంటే ఇన్వెస్ట్ చేయమని అడిగితే, లేదా ఫారినర్స్ ఇన్వెస్ట్ చేయమని అంటే డెఫినెట్గా వస్తారు వాళ్ళు. సో దిస్ షుడ్ బికమ్ ఎ ఇన్వెస్టర్స్ హబ్ వైజాగ్ అనేది. అండ్ అమరావతి అంటే అమృతంలా కనిపించాలి అందరికీ. అక్కడ ఉన్న లైఫ్ అనేది అమృతంగా ఉండాలి, అంతేకాని దుఃఖంతో ఉండకూడదు. సో మన ఇప్పుడు పాడి పంటలు, దెన్ ప్రాజెక్ట్స్, లేకపోతే ఇవన్నీ కూడా మనం హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు జై అమరావతి, జై ఆంధ్రాలా ఉండాలి ఇప్పుడు మనకి. సో ఇప్పుడు విశాఖపట్నం ఒక పెద్ద ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారాలని నాకు.